పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయం 16, 17 వాక్యాలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడై ఉన్న ప్రభువా, అల్పుడనై ఉన్న నన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షం అవ్వమని, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, తలలు పైకెత్తి నా వైపు చూస్తూ కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మన యొక్క పితరుల పేర్లు చెప్పాలి అని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మన పితరులు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు మోసేను ఇశ్రాయేలీయుల మధ్యకు పంపిస్తున్నప్పుడు కూడా ప్రభు అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని అంటాడు. ప్రతి సందర్భాలలో మన యొక్క పితరుల జాబితా చెప్పాలి అని అంటే వీళ్ళు ముగ్గురు పేర్లే కనపడతాయి. మన పితరులు అంతేనా అంటే కాదు, ఇంకా ఉన్నారు. అయితే ప్రత్యేకంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళ పేర్లు మాత్రం చెప్పి యాకోబుతో పాటు ముగించేశారు. అంటే యాకోబు జీవితం వరకు ఒక విశ్వాసుని యొక్క జీవితము ఎలా ఉండాలి, ఒక విశ్వాసుని యొక్క జీవితము ఆత్మీయంగా ఎలా కట్టబడాలి అనబడిన విషయాలకి యాకోబు జీవితమే సరిపోతుంది అని దేవుని యొక్క నిర్ణయం అయి ఉన్నది. హల్లెలూయా. వాస్తవానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏశావు అనాలి. పాట కూడా పాడతాం కదండి. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు అంటే యేసేపు ఏమయ్యాడు? యేసేపు దేవుడవు యేసయ్య అనొద్దు, అట్లా అనలేదే. మరి యాకోబు వరకే మన పితరుల జాబితా ఉన్నది. ఎందుకు యాకోబు వరకు సరిపెట్టారంటే యాకోబులో మంచి ఉంది, చెడు ఉంది. విశేషంగా చెప్పాలంటే యాకోబు ఆరంభం ఒకవేళ మోసగాడుగా ఉన్నా ఆయన ముగింపు ఆశీర్వాదకరంగా ఉన్నది. హల్లెలూయా. యాకోబు మోసగాడు కానీ ముగింపు ఆశీర్వాదం. యాకోబు జీవిత ప్రారంభము మోసం మోసం మోసం. అసలు యాకోబు అంటేనే మోసం. యాకోబు అన్న పేరుకి అర్థం ఏంటి అని అంటే చిన్నపిల్లైనా చెప్పతారు ఏమనంటే మోసగాడు అని. విషయం తెలిసిన వాళ్ళు ఎవరు యాకోబు అని పేరు పెట్టుకోరు. ఇప్పుడు యాకోబు ప్రారంభము అతని పేరే మోసగాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, తన మామగారింటికి వెళ్ళి మామని మోసం చేశాడు. మరి యాకోబు జీవితం అంతా కూడా ఏది కూడా సరైన మార్గం అంత దొంగ మార్గాలే. కాబట్టి సరిగా పెట్టారు యాకోబు అని. అయితే నేనేమంటానంటే ఒకరిలో చెడు మాత్రమే చూడకూడదు, అతనిలో ఉన్న మంచి కూడా మనం తీసుకోవాలి. మానవ స్వభావం ఏంటంటే టిప్పర్ లారీ స్వభావం. టిప్పర్ లారీ అని మీకు తెలుసు, కుప్పలారి. కుప్పలారిని అంటారా? ఏమన్నా ఏమంటారు ఊరి దగ్గర? కుప్పలారే కాదు, కుప్పలారి.
దాని పని ఏంది అంటే ఎక్కడెక్కడ కుప్పు ఉంది అన్నీ ఏరుకొని పోతుంది. కొంతమంది స్వభావాలు కూడా చూడండి, అందరిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, వాళ్ళలో ఉన్న మంచిని ఏరుకోరు, చెడునే ఏరుకుంటారు. అబ్బా వాడు కోపం వచ్చి అస్సలు వాడు మామూలు అబ్బా వాడు జంతువు అబ్బా పశువు అబ్బా అంటారు. కానీ వాడు మంచిగా ఉన్నప్పుడు వాడంతగా ప్రేమించేవాడు ఇంకెవడు ఉండడు. అది చెప్పరు, అది తీసుకోరు, చెడును మాత్రమే తీసుకుంటారు. ఒకనిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి మనము యాకోబులో ఉన్న చెడును మాత్రమే తీసుకుంటే ఎట్లా? అతనిలో ఉన్న మంచిని కూడా తీసుకోవాలి. యాకోబు గారి యొక్క జీవితంతో మన పితరుల జాబితాను దేవుడు ఇంకా ఆపివేశాడంటే ఆ యాకోబు బ్రతుకు మీకు సరిపోతుందనే కదా దాని అర్థం. అవునా కదండి? మీరేం అసలు మాట్లాడట్లేదు ఈరోజు, మౌనరథమా? మాట్లాడరా? కనీసం తలకాయలో నోపండి. యాకోబు జీవితమే సరిపోతుంది మనకని అదే కదా దాని అర్థం, అంతేనా కదా? లేకపోతే యాకోబు జీవితం సరిపోదు అని ఒకవేళ అనుకుంటే ఏశావు జీవితం దగ్గరకు వచ్చి ఉంటాడు ప్రభు. ఇప్పుడు అబ్రహామును అనుకున్నాడు. అబ్రహాము లాంటి విశ్వాసపరుడు ఉన్నాడా? అబ్రహాము ఎంత విశ్వాసం అండి! దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే దేవుని మాటను బట్టి బయలుదేరి వెళ్ళినాడు. ఎంత గొప్ప విశ్వాసం! ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అబ్రహాముకి, ఏం తినబోతున్నాడో తెలియదు, దేవుడు అబ్రహాముకి ఇవ్వబోతున్న దేశం ఏంటో తెలియదు. కానీ దేవుడు చెప్పాడు నేను బయలుదేరి వెళ్తున్నానని చెప్పి అబ్రహాం బయలుదేరి వెళ్ళిపోయాడు. అబ్రహాము లాంటి వినయ మనసు కలిగిన వారు ఉన్నారండి? అబ్రహాముల గారి లాంటి లోబడే స్వభావం కలిగిన వారు ఉన్నారా? అబ్రహాముని దేవుడు మన పితరులలో ప్రథమ స్థానంలో ఉంచినాడంటే అబ్రహాము గారిని, నిజంగా అబ్రహాములో గారిలో ఉన్న ఆ విధేయత, ఆ విశ్వాసము, ఆ తగ్గింపు. ఇక ఇస్సాకు గారి దగ్గరకు మనం వచ్చినట్లయితే ఇస్సాకు గారు క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారో పాత నిబంధన గ్రంథములో ఇస్సాకు గారు కూడా అలాంటి స్వభావం కలిగి ఉన్నారు. ఎంత గొప్ప విషయం అండి! రే రారా బయలుదేరి వెళ్దాము, దేవునికి మోరియా పర్వతం దగ్గర బలిపీఠము బలర్పించిన వాళ్ళు బలిపీఠం కట్టి రా అని చెప్పి పిలిచాడు తండ్రి. ఇస్సాకు కూడా బయలుదేరి వెళ్ళారు. ఇస్సాకు అబ్రహాము ఇస్సాకు ఎదురుపోయారు. బలిపీఠం అంతా కట్టారు, రాళ్ళు పేల్చారు, కత్తులు పేల్చి బలిపీఠం మీద పెడుతున్నారు. వెంటనే గబన అబ్రహాము ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టేశాడు. డాడీ, మై డియర్ డాడీ, వాట్ ఈస్ దిస్ అని అడిగాడా? ఏం చేస్తున్నావు డాడీ? ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వేం చేస్తున్నావు? అసలు నన్ను బలి చెల్లించేదానికా నువ్వు తీసుకొచ్చింది? ఈ విషయం కానీ తెలిస్తే అసలు నేను వచ్చావానే కాదుగా. హాస్పిటల్కి అని చెప్తే వస్తారు మన పిల్లలు. రేయ్ బట్టల షాప్కి వెళ్దాం రారా అని పిలిచినా కూడా నాకేం తీసిస్తావు అని అడగరు. నేను కోరుకున్నట్టు చినిగిపోయిన ప్యాంటే తీసిస్తావా లేదా? వాడికి అన్ని లిస్టులు చెప్తే కానీ వాడు రాడు. ఎవరమ్మా అది? ఎలిసమ్మగా బాగున్నావా? రైట్, చూసేసా నిన్ను కాబట్టి వాడు ఏడుపు మానుపు కశ్యపు. నేనేమంటానంటే ఇప్పుడు ఇస్సాకు పొరపాటున తండ్రిని చూసి ఏంటి తండ్రి నువ్వు చేసి చెప్పాలి, నన్ను బలించేదానికి నువ్వు వచ్చావు, ఈ విషయము నాకు చెప్పుంటే అసలు నేను వచ్చావని కాదుగా అని ఉండాలి ఇస్సాకు. అయితే అనలేదా మాట ఇస్సాకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అన్యాయమైన తీర్పు పొందినప్పుడు నోరు తెరవలేదు ఆయన. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె పిల్లయు మౌనంగా ఉండినట్లుగా ఎలాగైతే యేసు ప్రభు మౌనంగా ఉన్నాడో అలనాడు ఇస్సాకు కూడా అలాగనే మౌనంగా ఉన్నాడు. అలనాడు మోరియా పర్వతం మీద బలిగా మార్చబడ్డాడు ఇస్సాకు.
క్రొత్త నిబంధన కాలములో గోల్గత్తా కొండ మీద బలిగా మార్చబడ్డాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. మరి ఇస్సాకు ఇంత విధేయత కలిగిన వాడై ఉన్నప్పటికీ మరి ఈ యాకోబు దాకా వచ్చాడు దేవుడు. మరి యాకోబు దాకా వచ్చేసాడు. ఇప్పుడు యాకోబు దగ్గరకు వచ్చిన తర్వాత ఇంక మరలా పితరుల జాబితాలో ఇంక ఎవరిని చేర్చేదానికో ఇష్టం లేకో ప్రేరేపణ లేకో లేక మొత్తం మీద ఇంక యాకోబు బ్రతుకు చాలే వీళ్ళు అనుకున్నాడు. మొత్తం మీద మనకు తెలియదు కానీ యాకోబు వరకు మన పితరుల జాబితా ఆపివేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. యాకోబుని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు మార్చినాడు. యాకోబుతో ప్రభు అంటాడు ఏంటంటే, నువ్వు మనుషులతో కాదు, నువ్వు దేవునితోనే పోరాడి గెలిచినావు. హల్లెలూయా. నువ్వు దేవునితోనే పోరాడి గెలిచినావు అంటే అర్థం ఏంటి? ఎంత పోరాట వీరుడండి యాకోబు. ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వాడు. ఎట్లాంటి ఆశీర్వాదం అంటే ఈరోజు సర్వ ప్రపంచము ఒకే ఒక యాకోబు పేరు పెట్టబడిన ఇశ్రాయేలు దేశం కొరకు జగడాలు వేసుకుంటున్నారు, పోరాటాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక దేశానికే యాకోబు పేరు పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఏం దేశం? ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం. అది ఏ దేశం? అది ఇశ్రాయేల్ దేశం. అది ఇశ్రాయేలు దేశం కొరకే ఈరోజు రాజ్యములు కొట్టుకుంటున్నారు. మా దేశం మాకు కావాలి, మా దేశం అది, మా దేశం అని చెప్పేసి యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకొరకనంటే ఒక్క ఇశ్రాయేలు దేశము కొరకు. ఒక దేశానికే ఇశ్రాయేల్ పేరు పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్నోడు కాదు యాకోబు. ఎవరన్నా కానీ మన పేరు పెట్టుకుంటే మనం ఎంత మురిసిపోతాం. అబ్బా నా పేరు. ఆ మధ్య సోలింగనెల్లూరుకి వెళ్ళా. సోలింగనెల్లూరుకి వెళితే బైక్ మీద దయానిధి అని ఉంది. మన అభిమానులు చిన్నంగా అనుకున్నా. కాదు, వాళ్ళ కొడుకు పేరు దయానిధి అంట. వాళ్ళ కొడుకు పేరు దయానిధి. మొత్తం మీద నన్ను అనుకునే పెట్టుకున్నారులే, కానీ వాళ్ళ కొడుకు పేరు. అయినా ఎంత మురిసిపోతామండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పేరు ఎవరైనా పెట్టుకున్నారంటే ఎంత అబ్బా నా పేరు పెట్టుకున్నాం. ఈ ముసలోళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు, మనమరాలకి వాళ్ళ తల్లిదండ్రులు పేర్లు కలిసినట్టుగా పెట్టుకుంటే ఏమి ఆనందం అండి. ఆనందం. అబ్బో మన పేరు, అబ్బా సంపి నువ్వు నా పేరు పెట్టుకున్నా. నా ప్రియులరా, అయితే యాకోబు పేరు ఇశ్రాయేలుగా దేవుడు మార్చి ఒక దేశానికి ఆ పేరు పెట్టేశారు, ఇశ్రాయేల్. ఈరోజు మనమందరం ఎవరిమి? ఇశ్రాయేల్ అన్నా నువ్వు మట్టికే కాదు, మేము కూడా ఇశ్రాయేలీలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనందరం ఇశ్రాయేలు. ఎంతగా యాకోబు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినాడండి. కాబట్టి యాకోబు వరకు మాత్రమే మన పితరుల జాబితా పెట్టి దేవుడు ఆపివేసిందనే కారణం ఏంటంటే యాకోబులో ఉన్న మైనస్లు చూసుకుంటే ఎప్పుడు యాకోబు మోసగాడు, దొంగ, ఎదవ, మనల్ని తండ్రిని మోసం చేశారు, అన్నను మోసం చేసి అన్యాయం చేశారని యాకోబుని తిట్టుకుంటూ ఉండేదాని కొరకు మాత్రమే కాదు, కానీ ద సేమ్ టైం యాకోబు జీవితం ప్రారంభం మోసగాడైన ఆయన ముగింపు ఆశీర్వాదకరంగా ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ మన జీవితాలు ప్రారంభం యాకోబుగా ఉండవచ్చు, కానీ ముగింపు ఇశ్రాయేలుగా ఉండాలి. ముగింపు ఆశీర్వదించబడిన వారముగా ఉండాలి. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరంటే ఇశ్రాయేలు దేవుడు. మనం ఇశ్రాయేలీయులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియులరా, అట్లాంటి యాకోబు జీవితంలో నుండి కూడా మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన కొన్ని అనుభవాలు ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబులో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏం నేర్చుకుందాం యాకోబు నుంచి అంటే, ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. తలపైకి తండ్రిని అన్నను మోసం చేసేసాడు. తల్లి అన్నది, రే నువ్వు ఇక్కడ ఉంటే నీ అన్న ఖచ్చితంగా చంపేస్తాడు, కాబట్టి నువ్వు పదనారానికి వెళ్ళు, అక్కడ మీ మేనమామ ఉంటాడు లాబాను, అక్కడ మీ మేనమామ కుమార్తెలలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు సెటిల్ అయిపో, నేను వీళ్ళ కోపం అంతా సల్లారని పిలుస్తా అని చెప్పేసి పంపేసింది యాకోబుని. జాగ్రత్తగా నేను వెళ్తూ ఉన్నప్పుడు ఎడారి వచ్చింది. ఎడారి వచ్చినప్పుడు పొద్దు గురింకింది, పొద్దుపోయింది.
ఇంకా చీకటి కదా, ప్రయాణం చేయలేక సరే రాత్రి అక్కడే పడుకుందామని చెప్పి ఒక రాయి తీసి తలకడగా పెట్టుకునేసి పడుకున్నాడు. పడుకున్నప్పుడు అప్పుడు ఒక దర్శనం వస్తుంది. అప్పుడు ఒక నిద్రలో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఒక నిచ్చెను భూమి నుండి ఆకాశముని అంటినట్టు చూస్తున్నాడు. ఆ నిచ్చెన నుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నది చూస్తూ ఉన్నాడు. ఈ దర్శనం అయిపోయిన తర్వాత యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. యాకోబు, చదవండి ఆ మాటని. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనై యెహోవాను, నువ్వు పండుకుని ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇచ్చేదను. అవును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువన్నని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేవుని స్వరము యాకోబు విన్నాడు, గబక్కలు లేచేశాడండి. లేచి యాకోబు పలుకుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, నిశ్చయముగా యెహోవా ఈ స్థలములో ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తర్వాత మాట మంచి హైలైట్ ఏంటంటే, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. నిశ్చయముగా యెహోవా ఇక్కడ ఉన్నాడు, ఇది దేవుని మందిరం. ఏ దేవుని మందిరం? ఎడారా? యాకోబు ఎక్కడున్నాడు? ఎడారిలో ఉన్నాడు. ఎడారంటే ఒక అడవి. జింకలు, కోతులు, పులిలు, నక్కలు, కుక్కలు తిరిగే స్థలం. నిద్రలు లేచి యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. ఎట్లా దేవుని మందిరం అవుతుంది? మనలో చూస్తే కనిపెట్టేస్తారు, ఇది దేవుని మందిరమా, ఇల్లా, మసీదా అనేది. అవునా కదా? దానికి కొన్ని పోలికలు ఉంటాయి. ఇప్పుడు అది దేవుని మందిరం అని చెప్పేదానికి అక్కడ దయానిధి పాస్టర్ లాగా ఎవరన్నా పాస్టర్ ఉన్నారా? మనలాగా ఆరాధించే ఆరాధికులు ఉన్నారా? అక్కడ వాయిద్యములు వాయించే వాళ్ళు ఉన్నారా? సంఘ పెద్దలు ఉన్నారా? కానీ పెద్ద బిల్డింగ్ లేదు, మనలాంటి గుడారమన్న ఉంది అక్కడ ఎడారిలో, లేదే. మరి యాకోబు ఏమన్నాడంటే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అతను యాకోబు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని విన్నాడు గనక, దేవుడు ఎక్కడ ఉన్నాడు గనక ఇది దేవుని మందిరము. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని స్వరము విన్నదానికే యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది దేవుడు నివసించే స్థలము కానీ వేరొకటి కాదు. ఎందుకంటే ఇక్కడ దేవుని స్వరాన్ని నేను విన్నాను, ఆయన ఇక్కడ మాట్లాడాడు కనుక ఇది దేవుని మందిరం. ప్రియులారా, ఇక్కడ మీకు ఒక చాలా జాగ్రత్తగా మీరు గమనించవలసిన ఒక రహస్యం దాచబడి ఉంది. అక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? నిద్ర వచ్చేళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే, బాగా హుషారు ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామములో చెప్పండి, యేసు నామములో నాలో ఉన్న నిద్రమత్తు, స్వామిరి మత్తు ఎగిరిపోవును గాక. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. పోయిందా? కొంతమందికి మోగదయ్యాలు బట్టి ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియులరా, నేను చెప్పే మాట ఏంటంటే, ఈ సాయంకాల సమయంలో యాకోబు ఒక్కడే ఉన్నాడు. అక్కడ వాయిద్యాలు లేవు, ఆరాధించే వాళ్ళు లేరు, ఆరాధికులు లేరు, సంఘ పెద్దలు లేరు, పాస్టర్ లేడు, పరిచారకులు లేరు, ఎవ్వరు లేరు. యాకోబు మాత్రమే ఉన్నాడు. కానీ యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరం. ఎలా అని అంటే, ఇక్కడ ఆయన స్వరము వినబడింది కనుక ఇక్కడ ఆయన ఉన్నాడు.
ఒక ఎడారిని చూసి యాకోబు అంటున్నాడు ఇది దేవుని మందిరం అని. అయితే ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తూ కూడా, ఇక్కడ ప్రభుని ఆరాధిస్తూ కూడా, ప్రభుని మహిమపరుస్తూ కూడా, ఇక్కడ పాటలు పాడుతూ కూడా, దేవుని స్వరము వాక్యము ద్వారా వింటూ కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడు అనబడిన విశ్వాసంలోకి రాలేకపోతూ ఉన్నారు. దేవుడు యాకోబు కనపడ్డా? నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, కనపడ్డా? లేకపోతే అక్కడ కీబోర్డు తబలాలు ఫ్యాడ్లు ఉన్నాయా? ఆరాధించే ఆరాధికులు ఉన్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను మీకు కనపడుతున్నానా? ఎట్టున్నానని అడగనులే, మీరు ఖచ్చితంగా ఏదన్నా కొంచెం టింకర మాటలు చెప్తారు, నాకు ఇంకా కడుపు మండిపోతుంది. కనబడుతున్నానా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభుని ఆరాధించేదానికి వచ్చిన దేవుని భక్తులేనా? ఇంతవరకు దేవుని పాటలే పాడి ప్రభుని మహింపరిచామా? సినిమా పాటలు పాడారా? దేవుని పాటలు పాడి దేవుణ్ణే ఆరాధించారా? దెయ్యాన్ని ఆరాధించారా? ప్రభువా దైవదాసులను మరుగుపరుచుకొని మీరే మాతో మాట్లాడండి అని ప్రార్థన చేశామా? లేకపోతే మీరొద్దు ప్రభువా దురాత్మను రమ్మను, వాడే మాకు చాలా ఇష్టం అన్నారా? ఏమన్నారు? మీరే మాతో మాట్లాడాలన్నారు కదా. ఇన్ని గుర్తులుండి కూడా దేవుడు ఇక్కడ ఉన్నాడు అన్న విశ్వాసం చాలా మందికి లేకపోయానే. యాకోబు ఒకే ఒక్క మాట విన్నాడు, దేవుని స్వరం, దిక్కున లేచి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది దేవుని మందిరమే గాక వేరొకటి కాదన్నారు. అయితే ఇక్కడ ఇన్ని గుర్తులు ఉన్నాయి, ఇది దేవుని మందిరమని, ఇది దేవుడు నివసించే స్థలమని, దేవుడు సంచరించే స్థలమని, దేవుని స్వరము వినబడే స్థలమని ఇన్ని గుర్తులున్నా ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నబడిన భయము చాలా మందికి లేకపోయేనే. యోసేపు దాకా ఏడబోతావు, ఏన్ని అయిపోతే బతుకు. యాకోబు కానే మనం చేర్చుకోవాల్సింది ఇంకా బోల్డెన్ని ఉన్నాయి. మరి యోసేపు దాకా ఏడబోతాం మనం ఇంకా? నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఒక ఎడారిలో పడుకుంటే దేవుని స్వరమిని యాకోబు అంటాడు ఇది దేవుడు నివసించు స్థలము, నిర్చయముగా యెహోవా ఇక్కడ ఉన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. మనం ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రతి బుధవారం వస్తున్నాం, ప్రతి శుక్రవారం వస్తున్నాం, వాగ్దాన సందేశపు కూడికని ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని జరిగి కూడా దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇన్ని రకాలుగా పలు కోణముల దేవుడు మాట్లాడుతూ కూడా ఆయన నివసించు స్థలములో మనము నివసిస్తూ కూడా దేవుడు ఇక్కడ ఉన్నాడు అన్న గ్యారంటీ మనకు లేకపోయినాయి. నా ప్రియులరా, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనబడిన నిర్చయతలోనికి నువ్వు రాగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు దేవుని స్వరం విన్న తర్వాత నిర్చయముగా యెహోవా ఇక్కడ ఉన్నాడు అని భయపడి అన్నమాట చూస్తాం. అక్కడ 17వ వాక్యంలో భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. భయపడి, అందరూ చెప్పండి, భయపడి. దేనికి భయపడ్డాడు యాకోబు? దేనికి భయపడ్డాడండి? చెప్పట్లేదు మీరు నోరు తెరిచి. ఎన్ని గంటలకు వచ్చారు అందరూ? నేనే ఒక 2-3 గంటలు లేటుకు వచ్చినట్టుకున్నా. పాడి 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 అలిసిపోయినట్టున్నారు మీరు. మరి అక్క నోరు రావట్లేదు ఇందులోకి. ఫస్ట్ ఆదివారం కూడా కాదే, మా వాళ్ళు ఫస్ట్ ఆదివారం ఉపవాసం ఉండేది కాదు. అసలు కాలేజీ లేనిది ఈరోజు. బా, అది మ్యాటర్ ఆడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మిమ్మల్ని ఈరోజు లేవనెత్తడం కొంచెం పోరాటమే నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. నా ప్రియులరా, యాకోబు భయపడి, నేనేమంటాను, యాకోబు ఎందుకు భయపడాలి? ఇప్పుడు దేవుని మందిరంలో ఏముంటుంది? దేవుని మందిరంలో దెయ్యాలు ఉంటాయా? దేవుని మందిరంలో రాక్షసులు ఉంటారా?
దేవుని మందిరములో పులిలు సింహాలు ఉంటాయా? దేవుని మందిరంలో సర్పాలు ఉంటాయా? మరి దేవుని మందిరాన్ని అనుకొని ఎందుకు భయపడ్డాడు? దేవుని మందిరంలో ఏముంటుంది? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. ఏముంది దేవుని మందిరములు అంటే? సంపూర్ణమైన సంతోషం ఉంది. భక్తుడు అంటాడు, ప్రభువా నీ మందిరములో ఉన్న మేలు చేత నీవు మమ్మలను తృప్తిపరుచుచున్నావని అంటాడు. అంటే ఆయన మందిరంలో ఏముందంటే మేలు ఉంది. ఇక చెప్పనా, ఆయన మందిరములో సమాధానం ఉన్నది. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేదని, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఆమె ఇక్కడ ఏముందండి? సమాధానం ఉంది. ఇక్కడ ఏముంది? మేలుంది. ఇక్కడ ఏముంది? సంపూర్ణమైన సంతోషం ఉంది. ఇంకా చెప్పనా, ఇక్కడ నిన్ను స్వస్థపరిచే యెహోవా హస్తం ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ నిన్ను స్వస్థపరచుటకు ఆయన హస్తం ఎక్కడుంది? యాకోబుకు సంతోషం కదా రావాలి. ఇది దేవుని మందిరం అన్నప్పుడు యాకోబుకి ఏం రావాలి? సంతోషం రావాలి. ఫాదర్ బెర్క్మన్స్ గారు పాడతారు, అప్పా వీటిలో ఎప్పుడూ సంతోషమే, ఆడலும் పాడலும் ఇంగుదానే. దేవుని ఇంట్లో ఎప్పుడు సంతోషము, సమాధానమే. మరి యాకోబు ఎందుకు భయపడ్డాడు? అమ్మో నిత్యముగా ఇక్కడ యెహోవా ఉన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని భయపడ్డాడంట. అసలు భయపడాల్సిన అవసరం ఏముంది? ఎడారిలో సింహాలు పులిలు వచ్చే స్థలంలోనికి దేవుడు దిగి వచ్చాడంటే ధైర్యం తెచ్చుకున్నాయి, నా దేవుడు దిగి వచ్చాడు, ఇంకా ఏ పులి సింహం ఏనుక్కు నేను భయపడినని చెప్పకుండా దేవుడు దిగి వచ్చిన దానికి యాకోబు భయపడ్డాడంట. దేవుని మందిరం అని తెలుసుకున్న తర్వాత ఇంకా భయపడ్డాడట. ఇంకా భయపడ్డాడు యాకోబు. అమ్మో ఇది దేవుని మందిరమే అని భయపడ్డా. వాస్తవానికి దేవుని మందిరం అంటే మనం భయపడాల్సిన అవసరం ఏముందండి? బాగలేని వారిని, బాధలో ఉన్న వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని దేవుని మందిరానికి విశ్వాసంతో ఎందుకు తీసుకొస్తున్నావు? దేవుని మందిరంలో ప్రభు స్వస్థపరుస్తాడని, దేవుని మందిరంలో సమాధానము దొరుకుతుందని, దేవుని మందిరంలో మేలు కలుగుతుందని, దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉందని, దేవుని మందిరంలో సంతోషం ఉందని, దేవుని మందిరంలో న్యాయము తీర్చబడుతుందని. మరి అలాంటి దేవుని మందిరాన్ని చూసి యాకోబు భయపడి, నా ప్రియులరా, యాకోబు భయపడిన భయమే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే భయము ఇశ్రాయేలుగా మార్చింది. అవును, దేవుడు ఎక్కడ ఉన్నాడని, దేవుని యొక్క నివాసం ఎక్కడ ఉందని, ఇది దేవుని మందిరం అని యాకోబు భయపడ్డాడు. ఆ భయమే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది. ఆ భయమే యాకోబుని మరల తండ్రింటికి చేర్చింది. ఆ భయమే యాకోబుకి దేవుడిచ్చిన వాగ్దానమును నెరవేర్చినది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు నేనేమంటానంటే, యాకోబులో ఉన్న భయము ఎంతమందిలో ఉంది? దేవుని మందిరం అంటే యాకోబు ఏం చేశాడు? అందరు చెప్పాలా? సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. దేవుని మందిరాన్ని చూసి సంతోషించి ఆనందించి మురిసిపోయి ఆటలు పాటలతో చేత ప్రభుడు మహింపచే సబ్జెక్టు వేరు. అయితే మరొక కోణం ఏంటో తెలుసా? దేవుని మందిరంలోనే ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనబడిన భయముని కడుపులో ఉండాలి. హల్లెలూయా. యాకోబుకి దేవుని మందిరం అని తెలిసినాక, దేవుడు ఎక్కడ ఉన్నాడని తెలిసినాక యాకోబుకి గుండెలలో భయం పుట్టుకొచ్చింది. అమ్మో దేవుడు ఎక్కడున్నాడా? ఈరోజు ప్రతి ఆరాధనలో మనం కలుసుకున్నా దేవుడు ఇక్కడ ఉన్నాడు అనబడిన విశ్వాసం ఇంకా రాక, నిత్యముగా దేవుడు నివసించు స్థలం అనబడిన నమ్మకం ఇంకా రాక, దేవుని గురించిన భయము హృదయాలలో లేకనే
ఈ దినం మన జీవితాలు ఇంకా యాకోబుగానే మిగిలిపోయినాయి. నేను అంటాను, ఈ సాయంకాల సమయంలో యాకోబులో కలిగిన భయము నీలో కూడా కలగాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబులో ఉన్న భయము నాలో ఉందండి అన్న వాళ్ళందరూ కుడి హస్తాన్ని పైకెత్తండి అని నేను చెప్పాను అనుకో, చాలా వరకు ఎత్తరు మీరు. సరే మాకు అసలు ఏ భయం లేదండి అన్న వాళ్ళు ఎడం చేయి పైకెత్తండి అని అన్నాను అనుకో, అప్పుడు మీరు ఎత్తరు. మీరు ఎట్టట్టు వాళ్ళు తెలిసిన గోడ మీద ఉన్న పిల్లిలాగా మీరు ఎట్టను దూకుతారు. కుదిరితే అటు దూకుతారు, లేకపోతే ఎట్టను దూకుతారు మీరు. కాబట్టి నేను అట్లా అడగను. నేను కొన్ని మాటలు చెప్తాను ఈ పూట. ఆ మాటలను బట్టి నిజంగా మీకు దేవుని సన్నిధి, దేవుడు నివసిస్తున్నాడని బడిన భయము మీకుందో లేదో మీరు నిర్ణయించుకోండి. ఏమిటన్నా అంతేకాదు. మళ్ళీ నేను ఎందుకు పాపం ఆదివారం పూట వాళ్ళని ఏదన్నా అంటాం. మీకు మీరే న్యాయం తీర్చుకోండి. దేవుడు ఎక్కడున్నాడు అన్న భయం మీలో ఉందో లేదో అన్నది మీకు మీరే న్యాయం తీర్చుకోండి. చదవని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. తలలు పైకెత్తండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఇదేంటిది? ఇది అందరు చెప్పండి, ఇదేంటి? అమ్మా దయక్క, ఇదేంటి? ఆగయ్యా మా మనమరాలు, ఇదేంటి? పరిశుద్ధాలయం. అక్కడ ఉన్న మాట కీర్తన గారు అంటాడు, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. నేను మీ దగ్గర ఒక ప్రశ్న అడుగుతాను, కటక్కని జవాబు చెప్పాలి. అప్పుడప్పుడు వస్తాడా, ఎప్పుడు ఉంటాడా? కానీ మిమ్మల్ని ఏమన్నా తల్లులారా, మీ ముత్యాలేమి రాలిపో, కొంచెం నోరు తెరవండి పూట. అప్పుడప్పుడు వెళ్ళొస్తాడా? కొంతమంది ఆ మధ్య ఒక అతను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. మీరు ఏం చేస్తున్నారు అని స్త్రీల దగ్గరికి వెళ్ళి, వివాహమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తుంటారంటే హౌస్ వైఫ్, హౌస్ వైఫ్, హౌస్ వైఫ్, హౌస్ వైఫ్. ఎవరు హస్బెండ్కి వైఫ్ అని చెప్పలా, అందరూ హౌస్ వైఫే. అంటే మేము ఇంటి భార్యలు అని అర్థం, అంతేనా? దాని మాటకు అర్థం. హౌస్ అంటే ఇల్లు, వైఫ్ అంటే భార్య. ఇంటి భార్యలు, భర్తకు భార్యలు కాదు, హౌస్ వైఫ్ అన్నారు. అంటే అర్థం ఏంటి? అంటే మేము ఇంట్లో ఉండే భార్యలమే. చాలా వరకు ఇక్కడ ఎవరు లేరులే, ఎందుకంటే అందరూ డ్యూటీలకి వెళ్తుంటారు కాబట్టి. అంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆమె పేరు ఏంటంటే హౌస్ వైఫ్. ఒకవేళ డ్యూటీలకి వెళ్ళే వాళ్ళు అయి ఉన్నా కూడా మీరు గమనించండి, వాళ్ళ మనసు అంతా ఎట్టుంటుందని అంటే ఎప్పుడెప్పుడు సెలవిస్తారో ఇంట్లో ఉందాం, ఎప్పుడెప్పుడు సెలవిస్తారో ఇంట్లో ఉందాం. నిజానికి నేను చెప్తున్నాను, మన ఇల్లు కాకుండా బయట నువ్వు రాజభవనంలో పెట్టిన మన ఇంట్లో ఉన్నంత నెమ్మది ఉంటుందండి రా. ఇప్పుడు మీకేం కాలేజీలు ఏం తక్కువ, పొద్దున పోయేలాగా టీ రెడీ చేసి పెడుతుండే, పోవటం ఒక టీ తాగుతుండే, మళ్ళీ అట్టబోయేట్టు వచ్చి మళ్ళీ ఇంకొక టీ తాగుతుండే, తర్వాత ఇంకా పొంగలో పొరోటాలా ఏదో తింటుండే. మీకు 24 గంటలు ఎన్ని పోషణ కార్యాలు ఎన్ని జరుగుతున్నా కూడా ఎప్పుడెప్పుడు 4 గంటలకు డ్యూటీ అయితే 3 గంటలకే స్నానాలు చేసి సిద్ధంగా ఉంటారంటగా పురుషులు. ఎన్నా మరి ఎవరో చెప్పారు, ఏమన్నా నిజమే, ఏబన్న ఎవరో కానీ ఈ ఏబన్న యథార్థవంతుడిలాగా ఆయన కూడా యథార్థవంతుడు. కటకని చెప్పేస్తాను నిజం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, మన దేవుని యొక్క ఇల్లు కూడా ఈ దేవుని మందిరమే. ఆయన అప్పుడప్పుడు రాడు. మనోళ్ళు కొంతమంది ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడు వస్తారు, అందులో వచ్చే ఆదివారం లాస్ట్ ఆదివారం వీళ్ళు పొద్దునే మార్కెట్కి పోరు కాబట్టి ఆ కోపం అంతా ఎవరి మీద జోపాలో తెలియకుండా
ఇంకా దేవుని మందిరం మీద చూపిస్తా. ఏందక్క ప్రార్థన కాదు, మనసు ఏం బాగలేదు, ఏం ఏం లేదు, ఏమి ఎందుకు లేదు, ఏమి లేదన్న విషయం నాకు తెలుసుగా. దేవునికి మహిమ కలుగునగా. నేను చెప్పే మాట ఏంటంటే, మనము మందిరానికి వచ్చి వెళ్తుంటాం, కానీ నా దేవుని ఇల్లే ఈ మందిరమే. ఆయన ఎక్కడికి వెళ్ళి ఇక్కడే నివాసం చేస్తూ ఉంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. రైట్, ఆయన ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడని తెలుసు కదండి. నిజంగా నీకు దేవుని భయం ఉంటే 3 గంటలకు ఆరాధనకు 4 గంటలకు వస్తావా? 3 గంటల ఆరాధనకి అమ్మో దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు నివసిస్తున్నాడు అన్న భయము నీలో ఉంటే 3 గంటల ఆరాధనకి 4:30కు వస్తారా? 3 గంటలు కరెక్ట్గా వచ్చిన వాళ్ళందరూ మీ కుడి హస్తం పైకి హల్లెలూయా చెప్పండి. ఎంత గొప్ప జనాభా సంఖ్యలో 2 మాత్రమే చేర్చబడ్డారు. ఎక్కడికి? కనాను దేశానికి. అలాగనే మన మందిరంలో మాత్రం కూడా 2 మాత్రమే చేతులు పైకెత్తారు. నిజంగా మీరు చెప్పండి, దేవుని భయం ఉందా? సరే, మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు, 7 గంటలకు ఉద్యోగం. ఎన్ని గంటలకు వెళ్తారండి? డ్యూటీ టైం 7 గంటలకి. ఎన్ని గంటలకు వెళ్తారు? 6:30 అక్కడ ఉంటారు. ఏమి 8:30కు పోతే ఏమి సూపర్వైజర్ చూస్తాడన్న భయం. అవునా కదా? సూపర్వైజర్ ఏమన్నా అంటాడేమనబడినా భయం. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు, కాలేజీ పిల్లలు ఉన్నారు, 8 గంటలకు వాళ్ళకి కాలేజీ. ఎన్ని గంటలకు లేస్తారండి? ఒకవేళ పిల్లోలు నిద్రపోయినా మనోళ్ళు వీపు మీద బాధ్యత లేపుతారు. టైం అయింది, లేయరా దొన్నపోతారు, నిద్ర లై, టైం అయిపోయింది. ఎన్ని గంటలకి? 6 గంటలకి. 7 గంటలకల్లా వాడి ఇంట్లోంచి బయటికి పంపించేస్తాం. వాడు 8 గంటలకల్లా కాలేజీలో ఉండాలి. లేకపోతే అక్కడ ఉన్న మిస్సో సారో వాంచుతాడన్న భయం. మీకు ఇంకొక మాట చెప్తాను. ఊరు వెళ్తున్నారు, ఉదయము 5 గంటలకు ట్రైన్ సెంటర్లో. ఏం ట్రైన్ అది? ఏం ట్రైన్ ఉదయం 5 గంటలకు ఉండేది? నేను ఈ మధ్య ట్రైన్లో పోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఏదో ట్రైన్ మొత్తం మీద ఉదయం 5 గంటలకు ఉంటుంది ఒంగోలుకి. 5 గంటలకు ట్రైన్కి ఎన్ని గంటలకు బయలుదేరతారు? ఇంట్లోంచి ఎన్ని గంటలకు బయలుదేరతారు? 4 గంటలకు కాదు, రాత్రే పోయి బెడ్షీట్ సాఫ్ తీసుకుని ఆడ పడుకుంటారు సెంటర్లో. మళ్ళీ పొద్దున్నే చీకటితో బస్సులు ఉంటాయో ఉండవో, ఆటోలు దొరుకుతాయో దొరకవో, ఎందుకు వచ్చిన పీకులాట అని చెప్పేసి పోయి రాత్రే పోయి అక్కడ ఉంటారు. ట్రైన్ పోగొట్టుకుంటామేమో అనబడిన భయం. నేను అంటాను, ఇన్ని విషయాలలో భయం ఉంది. ఆయన పరిశుద్ధాలయంలో ఆయన ఉన్నాడు, ఆలస్యంగా వెళ్తే ఆయన అడుగుతాడు, ఆయన చూస్తాడు అనబడిన భయం ఉందా? కొంతమంది ఏం చేస్తారంటే వచ్చేటప్పుడు నా బైక్ ఉందేమో చూస్తారాడ. ఇంతకుముందు కారు వచ్చి నాకు ఇబ్బంది అయిపోయింది అందరికి. ఆడ మూల తిరిగేటప్పుడు ఫస్ట్ బైక్ అయిపోద్ది. ఆ బైక్ ఉండిందనుకో, అమ్మో ఇక నడక స్లో అయిపోద్ది. బైక్ రాలేదు, అబ్బా బతికిపోయారు బాబా. నేనేమంటా అంటే, నేను చూసినా చూడకపోయినా మిమ్మల్ని నేను ఏం చేయగలుగుతాను? కానీ నిజంగా దేవుని భయం నీలో ఉంటే 3 గంటల ఆరాధనకి 4:30కి నీవు రావు. దేవుని స్తోత్రం కలుగున గాక. దేవుని భయం ఉన్న వాళ్ళు వచ్చే వారం నుంచి ఎన్ని గంటలకు వస్తారు? 3 గంటలకు వస్తారు. రెండవదిగా యాకోబు భయపడి ఏం చేశాడు? చదవండి పరిశుద్ధ గ్రంథంలో 17వ వాక్యం. పదహారు చదువు.
ఏం తెలిసి? యాకోబు నిద్ర, ఇక మళ్ళీ నిద్రపోయాడా? దేవుని మందిరం అని తెలిసిన తర్వాత, దేవుడు ఎక్కడ ఉన్నాడని తెలిసిన తర్వాత యాకోబుకి నిద్ర రాల. మనోళ్ళకి ఇంట్లో మంచాల మీద నిద్ర రాదు, మందిరానికి వచ్చినప్పుడు నిద్ర వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందండి? ఇళ్ళ దగ్గర నిద్ర రాదు. ఏందమ్మా అంగోలేందమ్మా, నీళ్ళ బకెట్ ఏమన్నా ఉంటే ఆ పాప నా నీళ్ళలో లేచినప్పుడు కాసేపు ఆడుకుంటుంటా చల్లగా. పాపం ఈ వేడి ఎక్కువైపోయినట్టుంది, సెగ కల్లాడుతుంది పాపం. నా ప్రియులరా, దేవుని మందిరం అని తెలిసిన తరువాత యాకోబుకి నిద్ర రాలేదు. కానీ మన కృప డిఫరెంట్. మందిరములోనే నిద్ర వస్తుంది. ఎక్కడ నిద్ర వస్తుందండి? చెప్పరేందండి? విచిత్రం చెప్పనా? వాక్యం చెప్పేటప్పుడే నిద్ర వస్తుంది. ఇంకా ఆ మధ్య 11:30కు ఒక ఆయన ఫోన్ చేశారు నాకు. 11:30కు ఫోన్ చేసి, అన్నా మరి ఏందో దడదడగా ఉంది, ఒక 2 మాటలు వాక్యం చెప్పా అన్నాడు. నేనేం చేసినానంటే, ఆ రోజు మీటింగ్ ఎక్కర్లేదు, నేను ఇంట్లో ఉన్నా. నాకేందంటే ఆశ, ఒక్కరోజు కనీసం ఒక్కరికైనా దేవుని వాక్యం చెప్పాలని. అబ్బా దర్శనం కోల్పోతాం అనుకున్నాం, పర్వాలేదురా ఈయనకు వాక్యం చెప్తామని చెప్పేసి 45 నిమిషాలు చెప్పిన వాక్యం. భయపడొద్దు, దేవుడు నీకు తోడుకున్నాడు. యోసేపుకి చెరసాల్లో తోడుగా ఉన్న దేవుడు నిత్యంగా నీకు తోడుకున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 2 మాటల గురించి ధ్యానం చేస్తా ఉన్నా. చెప్తా ఉంటే దేవుడికి మహిమ కలుగునుగా అంటే అటు పక్క నుంచి రిప్లై రాలా. హల్లెలూయా అంటే అటు పక్క నుంచి రిప్లై రాలా. ఏంటంటే ఆ యొక్క ఫోన్ ఎత్తింది. అన్న మీరు ఇంకా మాట్లాడుతున్నారా అని అడుగుతుంది. ఇంకా మాట్లాడుతున్నాడా అన్న? మరి ఆయన వినలేదు వాక్యం. మీరు వాక్యం ప్రారంభించిన 5 నిమిషాలకి ఆయన నిద్రపోయాడు. అదేందక్క మరి వాక్యం వినలే కదా అని ఫోన్ చేసిన? కాదు, ఆయనకి నిద్ర రాకపోతే మీ వాక్యం అంటే నిద్ర వస్తుందని చెప్పింది. ఎవర్రా దర్శేది? పుట్టినరోజు దగ్గర పడుతుందా? ఎప్పుడు నిద్ర వచ్చిందంట? చెప్పాలి, ఎప్పుడు నిద్ర వచ్చిందంట? అసలు నిద్ర వచ్చి పక్కన పెట్టుకోకూడదు, అదొక సైతాన్. అది మీరు చూడండి, డ్రైవర్లు పక్కలో కానీ నిద్రపోయారనుకో తట్టడు, మర్యాద వెనక బొమ్మంటాడు, లేకపోతే వెనకాల సీట్లో దిగు. ఎందుకంటే అది అంటువ్యాధి. అది మీరు గమనించండి, నీ పక్కనున్నోళ్ళు కానీ ఆవిలు ఇచ్చారనుకో, నువ్వు కూడా, అది ఒక అంటువ్యాధి. అది కాబట్టి నిద్రపోయే వాళ్ళు మాత్రము. అందుకు నేను అప్పుడప్పుడు మనల్ని చూస్తాను అని చెప్పేది పక్కలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక ఆయన వాక్యం చెప్తా ఉంటే, హల్లెలూయా అన్న గబ్బగా, హల్లెలూయా. ఏదైనా ఎట్ట నిద్ర వచ్చి? నేను నిద్రించలా, ధ్యానిస్తున్నా. ధ్యానము నా ప్రియులరా, కొంతమందికి ఇంట్లో మంచాల మీద బెడ్షీట్ కప్పి బెడ్ వేసి ఏసీ సెంటు కొట్టే నిద్ర రాదు. వాళ్ళని ఎక్కడికొచ్చి కూర్చోబెట్టండి. ఎంత బాగా ఈ 3 బాక్సుల మధ్యలో, ఈ డ్రమ్ము మధ్యలో వాళ్ళకి నిద్ర వస్తుందంటే ఎంత కృపో మీరు చూడండి. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడని తెలిసిన తర్వాత నిద్ర వస్తుందా? చెప్పరేందండి. దైవజనులు జఫన్య శాస్త్రి అన్నగారు, నేను ఒంగోలులో మీటింగ్స్కి వెళ్ళాము 2 ఏళ్ల క్రితం. అప్పుడు ఒంగోలులో మీటింగ్ అయిపోయింది, వచ్చాం. ఇంటికి వచ్చే లోపల, రూమ్కి వచ్చే లోపల 1 అయింది, రాత్రి 1 అయింది టైం. సరే అని చెప్పేసి ఒకే రూమ్ ఇద్దరికి. సరే నేను అన్న వచ్చిన ఎమ్మటే టయాడు ఉంది, దయానిధి నేను కాసేపు పడుకుంటాను, నువ్వు కూడా నిద్రపో అని చెప్పాడు. పక్కన బెడ్, 2 బెడ్లు ఉంటాయి. ఆయన పడుకున్నాడు, కానీ నాకు పడుకునేదానికి మనసు రావట్లే. అంత పెద్ద దైవజున్ని పట్టుకొని మనం ఆయన ఎదురుగా పడుకోవటం మర్యాదేనా? నిద్రపోయేది మర్యాదేనా? ఆయనేమి సింపుల్గా నువ్వు పడుకో కాసేపు అని. నాకు నిద్ర రావట్లే. ఎందుకంటే అంత గొప్ప దైవజున్ని పెట్టుకొని మనం మర్యాద లేకుండా నిద్రపోవటం న్యాయమా? ఏమండి?
నేనేమంటానంటే ఒక దైవజనుడు మన పక్కలో ఉన్నాడన్నప్పుడే మనం నిద్రపోము, ఆయనకి ఇచ్చే మర్యాద అది. మరి దేవుడు మందిరంలో ఉన్నాడు అన్నప్పుడు నీకు నిద్ర వస్తుందంటే ఏం పట్టినట్టు? పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 20వ అధ్యాయం 7వ వాక్యం. 7వ వాక్యం సమయం లేదు కానీ 9వ వాక్యం చదువు. అప్పుడు ఐతుకోను ఒక యవనస్తుడు ప్రశాంతి 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 అమ్మా ప్రశాంతి కాస్త ప్రేమ చూపమ్మా మా ఓడి చేత. ఏం భారం ఆయనకి? ఆయనకి ఇంకేం భారం లేదు. దేవుని మందిరానికి వచ్చినప్పటి నుండి ఆయనకి ఒకే భారం ఏంటంటే నిద్ర భారం. కింద పడ్డాడు, చనిపోయాడు. కొంతమంది దేవుని మందిరానికి వచ్చి నిద్రపోతున్న వారు కూడా తప్పక కింద పడుతారు, ఆత్మీయంగా చనిపోతారు, ఆత్మీయ జీవితాన్ని కోల్పోతారు, ఆత్మీయ జీవితంలో వారు మృతులైపోతారు. యాకోబుకి దేవుని మందిరం అని తెలిసిన తర్వాత నిద్ర పట్టిందా? మరి నీకు నిద్ర పడుతుందంటే నువ్వు ఎట్లా ఇశ్రాయేలు, నువ్వు ఎట్లా యాకోబు వారసత్వం? యాకోబుకి దేవుని మందిరం అని తెలిసిన తర్వాత భయపడ్డాడు. రెండోది నిద్ర పట్టలేదు భయానికి. నీలో నిజంగా భయం ఉంటే సరి అయిన సమయానికి దేవుని మందిరానికి వస్తావు. నిజంగా దేవుని భయం ఉంటే దేవుని మందిరములో నీవు నిద్రపోవు. దేవుని స్తోత్రం కలుగునగాక. 3వ మాట చెప్తాను. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఎక్కడ ఉన్నాడని తెలుసు కదండి. దేవుడు మందిరములో దేవుడు ఉన్నప్పుడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దేవుడే మాట్లాడుతున్నాడు అనబడిన భయం ఉన్నవాళ్ళు మందిరములో వాక్యము చెప్తూ ఉన్నప్పుడు లేచి బయటికి లోపలికి తిరగరు. భయం ఉన్న వాళ్ళు తిరుగుతారా? చెప్పరేందండి. ఇప్పుడు ఇక్కడ అధికారి ఉన్నాడు, మీ అందరితో మాట్లాడాలని వచ్చాడు, మీరు మర్యాద లేకుండా బయటికి లోపలికి తిరుగుతారా? తిరుగుతున్నారంటే అర్థం ఏంటి? నీకు భయం లేదు. కారణాలు ఎట్టొచ్చే మాకు తెలియదు. ఒకసారి నీళ్లు తాగేదానికి, ఒకసారి లీకేజ్ ప్రాబ్లానికి, ఇంకొకసారి ఇల్లు పోటేసామో లేదో. ఆ మధ్య ఒక ఆమె వెళ్ళొస్తా ఉంది, ఎందక్క ఎడికి వెళ్ళొస్తాను, ఒక ఇంటి దాకా వెళ్ళొస్తాను, ఎందుకక్క ఊరకనే ఇల్లు ఉందో లేదో చూసి రాడిపోయింది. ఇల్లు ఉందో ఎవరు ఎత్తుకుపోయారు. కొంతమంది కూర మీద మూత పెట్టారో లేదన్నది కూడా ఇక్కడే గుర్తు చేస్తాడు సాతాను గడవాడికి. మందిరానికి వచ్చి మళ్ళీ ఇంటికి ఎందక్క కాదు, మూత పెట్టకుండా వచ్చేవాళ్ళ మీరు? మూత పెట్టి దాని మీద రోకల బండ పెట్టి వచ్చేవాళ్ళు కాదు, పిల్లి తీస్తదేమని. మీరు మూత పెట్టకుండా వస్తారా? అయినా డౌటు, ఇంటికి వెళ్ళి మళ్ళీ చూసి వచ్చేదాకా పాడానికి నెమ్మతుండదు. నా ప్రియులరా, దేవుని మందిరం అన్న భయం ఉన్న వాళ్ళు దేవుడు మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు కదలరు. అంటే దేవుని మందిరాన్ని అలక్ష్యపరచరు. దేవుని మందిరములో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు నిర్లక్ష్య పెట్టరు. దేవుని మాటలు శ్రద్ధగా వింటారు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొంతమంది దేవుని మందిరములో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడే ఫోన్లు వస్తాయి. నాకు అనిపిస్తుంది అర్జెంటుగా వీళ్ళు ఫోన్ తీసుకొని బయటికి వెళ్తా ఉంటే మూకా స్టాలిన్ గారు ఏమన్నా చేసిండ్రేమని. కాదు, రాంగ్ నెంబర్. అరే రాంగ్ నెంబర్ కూడా అంత రియాక్ట్ అవ్వాలనా? మెసేజ్ వచ్చినా మనోడు బయటికి వెళ్ళే చదువుతాడు. మెసేజ్ వచ్చిన అసలు రింగ్ అవ్వదు. ఫోన్ వచ్చేదానికి ముందు లైట్ వెలుగుద్దిగా, లైట్ వెలిగినమ్మంటే తీసుకుని వెళ్ళిపోతాడు. ఏందన్నా
ఏదో ఫోన్ వచ్చినట్టుంటే అంటే వాక్యం మీద ధ్యాస లేదు. ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా? కొంతమంది ముందు ఉన్న వాళ్ళకి ముందు కూర్చున్న వాళ్ళు తలకాయలు చూస్తారా, ఏందమ్మా ఈపులు ఈరిపించుకో నువ్వు. ఎక్కడా మీ అమ్మ చూడు, చూడు ఈపు చూడు. ఎక్కడా నీకు ఆయా పిల్ల మీద అంత శ్రద్ధ ఉంటే సాయంత్రం ఇంటికి వెళ్ళి కూర్చొని చూపించుకో, తప్పులేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎక్కడ పనులు చెప్పాలా? అడ చేస్తున్నావు అని అంటే నీకు దేవుని భయము లేదు. నా ప్రియులరా, నేనేమన్నంటే దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు అనే భయం ఉన్న వాళ్ళు అలక్ష్యంగా ఉండరు. దేవుని స్తోత్రం కలుగునగాక. 4వ మాట చెప్తాను. దేవుని భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చదవండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వాక్యం. మీ దేవుడైన యెహోవాకు మీరు భయపడి భర్తలేమి, భార్యలేమి, పిల్లలేమి, అంటే నీ బంధువులేమి, రక్త సంబంధికులేమి, నీ గ్రామంలో ఉన్న వాళ్ళేమి, నీ సంఘములో ఉన్నవారేమి, వాటిని విని వాని నేర్చుకొనుటకై. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవునికి భయపడి మీరు, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీ ఇంటిలో ఉన్న బంధువులు, రక్త సంబంధికులు ప్రతి ఒక్కరూ దేవుని వాక్యంను విని దాన్ని అనుసరిస్తారు. హల్లెలూయా. దేవుని వాక్యమును వినటమే కాదు, అందరూ వింటారు. అనుసరించేది ఎవరో తెలుసా? దేవుని వాక్యమును భయం ఉన్న వాళ్ళు మాత్రమే అనుసరిస్తారు. ఇది దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్న మాట, ఇది దేవుని స్వరము అని గ్రహించిన వారు మాత్రమే దేవుని మాటలకు భయపడతారు. ఈరోజు చాలామంది జీవితంలో దేవుడి ఆశీర్వాదాలు పొందలేకపోవటానికి గల కారణం, వారి హృదయములను అపవాది ఏలుబడి చేయటానికి గల కారణం, వారి హృదయములోనికి దేవుని వాక్యం వెళ్ళట్లేదు. దేవుని వాక్యం ఎవరు హృదయములో అయితే ఉంటుందో ఆ హృదయానికి అపవాది వేసిన బంధకములు యేసు నామములో తెగిపోతాయి. ఎందుకంటే దేవుని వాక్యానికి అంత శక్తి ఉన్నది, దేవుని వాక్యానికి అంత బలం ఉన్నది. కొండలను బద్దలు చేయగలిగిన ఒకే ఒక శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నది. బండలాంటి హృదయములను మెత్తటి హృదయములుగా మార్చగలిగిన శక్తి దేవుని వాక్యమునకు మాత్రమే ఉన్నది. దానికి కారణం, దేవుని వాక్యమును అంటే నీకు భయం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం భయం ఉన్న వాళ్ళు ఎలా వింటారు దేవుని వాక్యం అని అంటే? శ్రద్ధగా. ఎట్టింటారండి? చెప్పాలి, ఎట్టింటారు? శ్రద్ధగా. పార్టీలు మీటింగ్లు జరుగుతాయి, పార్టీల మీటింగ్లు. ఇప్పుడు మొన్న కూడా ఏదో జరిగింది కదా మధురైలో. ఏదది మానాడు. ఎవరు విజయ్. ఎన్ని లక్షల మంది వెళ్ళారండి ఆయన మాటలు వినేదానికి. ఎక్కడి నుండి? కొత్తగా ఏం చెప్తాడు? రాజకీయ నాయకులు చెప్పే మొత్తం అయ్యే కదా, కొత్తగా ఏం చెప్పగలుగుతాడు? ఏమి చెప్పలేడు. అయితే ఎంత శ్రద్ధగా వాళ్ళు, కొంతమంది ఒకరోజు ముందే వెళ్ళిపోయారు, కొంతమంది ఎర్రటి ఎండలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి ఆయన వచ్చేంత వరకు ఆయన మాటలు విన్న తర్వాత వచ్చారు. తినేదానికి తిండి ఉన్నదో, తాగేదానికి నీళ్ళు ఉన్నదో, నివసించడానికి స్థలం ఉందో, అవన్నీ లేదు. ఆయన మాట్లాడే మాటలు వినాలి. ఎంత శ్రద్ధ చూసావా? ఒక మానవుడు మాట్లాడే మాటల మీద ఎంత శ్రద్ధ అయితే జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట మీద నీకు ఎంత శ్రద్ధ ఉండాలి.
ఈరోజు నా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అనబడిన శ్రద్ధ, భయము నీలో ఉంటే నిజంగా నీవు యాకోబు వారసుడు అవుతావు. ఇది దేవుని మందిరం అని చెప్పి భయపడ్డాడు. భయపడిన వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. తమ ఇంటి వారందరిని కూడా దేవుని వాక్యమును అనుసరింపజేస్తారు. భర్త కాదు, భార్య కాదు, పిల్లలు కాదు, భార్య, భర్త, పిల్లలు, బంధువులు, రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం అంటే భయపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, హైందవులు వాళ్ళు గుడ్లకి వెళ్ళినప్పుడు, వాళ్ళు మంత్రాలు చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంత భయభక్తిగా వింటారో గమనించారు ఎప్పుడైనా? నిలబడుతారు, 2 చేతులు ఎటు పెట్టుకుంటారు, ఆ మంత్రగాడు చదివే ఆ మంత్రాలు అయిపోయేంత వరకు అటు ఇటు తిరగరు, గుసగుసలు మాట్లాడరు, ఆ పిల్ల ముక్కు ఈ పిల్ల ముక్కు గిచ్చరు, ఎక్కడొచ్చి ముద్దులాడుకోరు, శ్రద్ధగా వింటారు ఆ పూజలు అయిపోయేదాకా. నాకు బాధ ఏంటో తెలుసా? అబద్ధమైన దేవునికి వాళ్ళ భక్తులు ఎంత నిజానంగా ఉన్నారు, ఎంత నిజాయితీగా ఉన్నారు. కానీ నిజమైన దేవునికి అలాంటి నిజాయితీ అయిన భక్తులు ఎక్కడా? నిజంగా దేవుని భయము నీలో ఉంటే, దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడు నీవు సమస్తమును మైమరచిపోతావు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనబడిన విషయంని నువ్వు గమనించినప్పుడు మైమరచిపోతావు. గంటలు పోయేది తెలియదు. యాన్ ఇంకా అయిపోలేదేనా అను. ఆ మధ్య ఒక ఆయన ఈ మధ్య ఏం చాలా ఓవర్ పోతుండదు అయ్యానిది అన్నదంట. నేనేం ఓవర్ పోయినానరా అని అంటే, ఏం ఓవర్ పోయినా, టైం ఓవర్ అవుతుందని చెప్పినానులే అన్నదంట. తప్పేమి? టైం ఓవర్ అయితే తప్పేమి? మంచి మాటలేగా చెప్పరేందండి, మంచి మాటలేగా. కొంపలు కొలచండి అని నేను చెప్తే నువ్వు లేచిపోతా ఉండు. నిన్ను అడిగినానంటే నీ బోధ సరైన బోధనిగా అని నువ్వు చెప్పు, నేను తలంచుతా నీ ముందు. ఒకరిని ఒకరు ప్రేమించుకోవద్దు అని నేను చెప్పానంటే నువ్వు కూర్చోవద్దు, లేచి వెళ్ళిపో. నేను అడిగితే అప్పుడు నువ్వు అడుగు, నువ్వు చెప్పే బోధ సరైన బోధ కాదని. నేను చెప్పే బోధ, ఉపదేశం సత్యము, పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాస్తవం. హల్లెలూయా. మై మరచిపోవాలి. ఒకరోజు ఏం జరిగిందంటే, ప్రభు వాక్యం చెప్తా ఉన్నాడు కొండ ప్రసంగంలో. ఉదయం నుంచి సాయంకాలం అయిపోయిన, కూటమి అయిపోయేదానికి శిష్యులు అన్నారు, అయ్యా వాళ్ళు కొంచెం పంపించేసి పోయావా, టైం అయిపోయింది, వాళ్ళు మళ్ళీ పొద్దుపోయేలోపు ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏమని చేసుకొని తినాలి కదంటే, యేసుప్రభు అన్నాడు, మీరే వాళ్ళకి ఏదైనా సిద్ధపరచన్నాను. ఎంతమందికి ఎక్కడ చపాతీలు, ఎక్కడ రొట్లు, ఎక్కడ చేయాలయ్యా? ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా? ఏమడిగాడు? మీ వద్ద ఏమైనా ఉందా అని అడిగాడు. ఏమైనా ఉందా అని అడిగితే, ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. ఏముంది? 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. నా ప్రియులరా, వాళ్ళమ్మ పోత 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 పాపం ఏదో పెట్టి పంపించినట్టుంది. వాడు వాక్యాన్ని కూడా ఆ రొట్టెలు చేపలు కూడా మరిచిపోయి వాడు దేవుని వాక్యం వింటున్నాడు. మనోళ్ళుగానైతే ఒక ఆమె పూరీలు కట్టుకొని వచ్చింది మందిరానికి. పూరీలు నిజం, ఉదయము చేసుకొని తినేదానికి టైం అయిపోయిందంట. నా సౌండ్ వినబడిలోకి వచ్చేసిందంట మందిరానికి పూరీలు కట్టుకొని. నేను వాక్యం చెప్తా ఉన్నాను, పూరీలు వాసన వస్తా ఉంది, పూరీ మసాలా. రెఫరెన్స్ చదవండి, హెగెస్కేలు గ్రంథం అనేటప్పుడు ఒక ముక్క తినేది. ఇది ఎవరా కనిపెట్టాలని చెప్పేసి వాక్యం చెప్తా. ద్వితీయోపదేశ కాండం 2 చేతుల పైకి తలేలు చెప్పండి, గబక్కన చెయ్యెత్తింది, మసాలా కనపడింది నాకు. అప్పుడు కనుక్కుండా ఆమె చూశారండి. కొంతమందికి ఒత్త కొంచెం బ్యాగులు కొన్ని తెచ్చుకుంటారు, పిల్లలకు కాదు. ఒక చిప్స్ వాడి నోట్లో పెట్టడం,
ఒక చిప్స్. ఇప్పుడు ఈ అబ్బాయికి చిన్నపిల్లడు అంటే ఎన్ని సంవత్సరం ఉంటుందండి? ఒక 7-8 సంవత్సరాలు. ఇప్పుడు వీడి ధ్యాస అంతా ఎట్లా ఉండాలి? రొట్లు, చేపలు. ఈయన ఎప్పుడు అయిపోతాడు? వాడు పిల్లోడు మైమరిచిపోయాడంట. యేసుప్రభు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగేంత వరకు వాడికి ఆ రెట్లు చేపలు ఉన్న సంగతి మరిచిపోయాడు. అంటే మీరు ఆలోచించండి, వాడు ఎంత శ్రద్ధగా దేవుని వాక్యం మీద ఉంటాడు, ఎంత శ్రద్ధగా వాక్యము వినుంటే వాడు మైమరిచిపోయాడు, ఆకలి మరిచిపోయాడు. ఒకరోజు వాక్యం కొంచెం సమయం ఎక్కువైంది, 10 నిమిషాలు. చివర్లో కూర్చున్న ఒక ఆమె తొందరగా అయిపోయాడు అని ఈరోజని చూసి, ఏమైంది ఈరోజు వెనక్కి ఎంత లేట్ చేస్తుండే అంది అని. ఏంటంటే ఆమె బిర్యానీ వండి పెట్టుకొని వచ్చిందంట. ఆమె ఏం వాక్యం విని ఉంటుంది నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు ఎప్పుడు వాక్యం అయిపోతాడు, ఎప్పుడు పోయి డబర మీద పడాల, అంతేనా? ఏమండి, నిజంగా వాక్యం మీద అంత శ్రద్ధ చూపిన వాళ్ళు అయితే మైమరిచిపోయి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు యెహోవాకు భయపడి ఆయన వాక్యమును నీవు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు అనుసరించాలి. హల్లెలూయా. దేవుని భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? 4 మాటలు చెప్పాను, చెప్పండి. 1, ఎంత బతికి ఇంటెనకబడి చచ్చిందంట. దేవుని భయం ఉన్న వాళ్ళు ఆలస్యంగా రారు. 2, దేవుని భయం ఉన్న వాళ్ళు ఒక్కసారి మందిరంలో అడుగు పెడితే చివరి ప్రార్థన అయినాకనే బయట అడుగు పెడతారు. 3, దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టరు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టరు. 4, దేవుని వాక్యమును శ్రద్ధగా వింటారు. 5వ మాట చెప్పి ముగిచ్చేస్తుంది. ప్రకటన 14:7. ప్రకటన 14. మీరు దేవునికి భయపడి ఉండు. ఒక్క పాట చదువుని ప్రశాంతి చదువుమా. అతడు దేవునికి భయపడి ఆయన్ను మహిమపరుచుడి. నెంబర్ 5, దేవునికి భయపడిన వాడు దేవుని మహిమపరుస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే అర్థం ఏంటంటే దేవుని భయం లేడు వాడు తన్ను మహిమపరుచుకుంటాడు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ మధ్య ఏదో పాట, నా పాట చూడు, నా ఆట చూడు, నా డ్యాన్స్ చూడు అంట పాట పాడినా కూడా నేను నన్ను గురించి చెప్పాలి అందరూ. స్కేలు టెంపో పెంచు, F మైనర్ బట్టు. మీరు నిజంగానే చూస్తాను రాడ. కొంతమంది బిల్డప్ అది. నన్ను అడుగుతారు కొంతమంది, ఏం స్కేల్ అన్నా? ఏం లేదు, మనకు అవన్నీ రాదు. దేవుడిచ్చిన స్వరంతో ప్రభుని పాడి మహింపరచాలంతే. నేను వాడేది మనుషులను ఆకర్షించేదానికి కాదు, కానీ నా దేవుని మహింపరచడానికి. నువ్వు పాట పాడిన పాట ద్వారా దేవుడే మహింపరచబడాలి. నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థనలో దేవుడు మహింపరచబడాలి. దేవునికి రావలసిన మహిమను మనము దొంగలించకూడదు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వాక్యంలో ఆ మాట ఉంటుంది, చదవండి. 42:8. చూశారండి ఎంత బహిరంగంగా చెప్పాడు? నా మహిమను నేను ఎవనికి ఇచ్చువాడును కాదు. సంఘములో దేవుని నామం మహిమపరచబడాలి, మనుషులు కాదు. మనుషులు మహిమపరచబడకూడదు. అందుకే నేను
వాక్యంలోకి వెళ్ళేదానికి ముందుగా వచ్చి కూర్చొని ప్రార్థించుకున్నప్పుడు ప్రతిసారి ఈ మాట అంటాను దేవుని దగ్గర, ప్రభు ఎక్కడ నా ముఖమో నా మాంసమో కనిపించకూడదు, పరిపూర్ణంగా నేను మరుగైపోవాలి, నువ్వు మాత్రమే ప్రత్యక్షం అవ్వాలి. దేవుడు మాత్రమే స్తుతికి పాత్రుడు, ఆరాధనకు అర్హుడు. దేవుని మహిమను మనము దొంగలించేదానికి మనమెంత, మన బతుకెంత. నేను సింహాన్ని, పులిని, రాయిని, గడ్డని, నా పేరేమనుకున్నా, ఇంటి పేరేమను, మా తాత మా ముత్తాత ఏమి, ఒక దోమ చంపేస్తుంది నిన్ను, జాగ్రత్త. ఏది? దోమ చంపేస్తుంది. మరి నా పేరేమనుకున్నా, ఊరేమనుకున్నా, ఇవన్నీ తెలియదు దోమకి. ఆ దోమను చంపలేక మనం ఎన్ని అవసరాలు పడుతున్నాం. కొసువత్తి, ఆల్అవుట్, లిక్విడ్, దోమల వల, ఇవన్నీ కాకుండా బ్యాటు. దేనికి? ఆ దోమల దాని బతికెంత అండి. ఆ దోమలను చంపుకోలేక దోమల చేత చచ్చిపోతాను. నయమకి నిజమే కదా? అవునండి. మలేరియా జ్వరం ఎట్టొస్తుంది ప్రశాంతి? ఉందా మీ ఊర్లో? ఉన్నాయి దోమలు? అమ్మో అది పౌలు వాళ్ళ ఊరికి కూడా పోయి అంట దోమ. అప్పట్లో బస్సులో ప్రయాణం చేస్తా కదండి, మాధవరంలో ఎక్కుతా, నాతో పాటు కొన్ని దోమలు ఎక్కుతాయి. ఇంకా కాళ్ళని రక్తమంతా తాగేస్తూ ఉంటాయి, కుడుతూ ఉంటాయి దోమలు. వాటన్నిటిని మొత్తం మీద అన్నీ కొట్టుకొని చంపుకునే లోపు నెల్లూరులో వస్తాయి. మళ్ళీ నెల్లూరులో ఎక్కుతాయి కొన్ని నెల్లూరు నుండి ఇంకా పామూరుకి వెళ్ళి ఎన్ని చంపుకునే లోపు పామూరులో టీ టైం అని చేస్తారు. మళ్ళీ టీ టైము పామూరు దోమలు ఎక్కుతాయి. మళ్ళీ టిక్కెట్లు లేకుండానే ప్రయాణాలు చేస్తున్నాయి దోమలు. ఆర్టీసీ వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు దోమల్ని. అవునా కదా? ఆ దోమలు చంపుకోలేని బతుకుమంది మనం ఎన్ని బిల్డప్ అయింది. అందుకే ప్రభు అంటాడు, ఒరే ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏముందండి, ఐఏఎస్ కలెక్టర్ అయినా సరే, కలెక్టర్ గారు ఎప్పుడు వస్తారు అందరూ, బాడీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీసేస్తారు? కలెక్టర్ కాదు, ఇంకొక 5 రోజులు కంపు కొడితే తీసేయి. అది మన బతుకు. ఏదండి? మరి ఈ బతుకుకి ఎన్ని మేకప్లు చేస్తామండి మనం. దేవునికి రావాల్సిన మహిమను ఈ ఘనహీనమైన దేహం పొందొచ్చా? నా ప్రియులరా, దేవునికి భయపడేవారు ఎప్పుడు వారు మహిమను కోరరు, దేవుని మహిమను మాత్రమే కోరతారు. దేవునికి భయపడి యాకోబు నిద్రపోలేదు. 5 మాటలు చెప్పాను మీకు. దేవుని భయం మనలో ఉంటే, దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడన్న భయం ఉంటే మనలో ఎలాంటి మార్పులు కలుగుతాయని 5 మాటలు చెప్పాను. ఒక్కొక్కటిగా చెప్తారా? 1, ప్రవీణ చెప్పు. ప్రవీణ, దేవుని భయం ఉన్న మొదట ఏం చేస్తారు? గ్రేస్ మీరు అనుకుంటుంది, ఎట్లా నా జోలికి రాలేదబ్బా మా అన్న ఈరోజు ఇంటికి పోయిందో కాఫీ పెట్టేయాలనుకుంటుంది. దేవుని భయం ఉన్న వాళ్ళు ఆలస్యంగా రారు. 2, దేవుని భయం ఉన్న వాళ్ళు నిద్రపోరు మందిరములో. ఇంటికాడ నిద్రపోండి, మళ్ళీ ఇక్కడ దేవుని మందిరంలో నిద్రపోరు. 3, దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడని భయపడిన వారు లోపలికి బయటికి తిరుగుతా నిర్లక్ష్యపరచరు. 4, దేవుని భయం ఉన్నవాళ్ళు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని అనుసరిస్తారు. 5, దేవుని మందిరములో దేవుడు ఉన్నాడని భయపడిన వాళ్ళు దేవునికి మాత్రం మహిమ చెల్లిస్తారు. ఈ 5 భయాలు మనలో ఉన్నప్పుడు నిశ్చయంగా మనం కూడా ఆశీర్వదించబడిన ఇశ్రాయేలుగా మార్చబడతాం. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.